హలో ఎవ్రీవన్, రేణుకా చౌదరి గారు సో పార్లమెంట్లో కుక్కల హడావుడి అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ కుక్కల హడావుడి ఏంటి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ రేణుకా చౌదరి గారు ఇలాంటి కామెంట్స్ చేయడానికి గల రీజన్ ఏంటంటారు? గత 48 గంటల నుంచి రేణుకా చౌదరి గారి చుట్టూ మొత్తం టోటల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అని అంటే, రేణుకా చౌదరి గారు పార్లమెంటుకి వెళ్తూ పెట్ని దాన్ని తీసుకెళ్తే అక్కడ పార్లమెంట్ హౌస్లో ఆ పెట్ని అడ్డగిచ్చారు. అడ్డగిస్తే ఎందుకు మీరు అడ్డగిస్తున్నారు ఈ కుక్కని అని చెప్పి, లేదు వెళ్ళకూడదు, నిబంధనలు అంగీకరించవు అని అంటే, పార్లమెంట్ లోపల చాలా కుక్కలు ఉన్నాయి, అవి అరుస్తున్నాయి, ఇది అరవదు, ఇది మంచి కుక్క, ఇది పెంపుడు కుక్క అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించారు. సో దాంతో బీజేపీ వాళ్ళు రేణుకా చౌదరి గారు చేసినటువంటి కామెంట్లను నిరసిస్తూ ఉన్నారు. దాని కంటిన్యూషన్లో మళ్ళీ ఇవాళ ఆవిడ మళ్ళీ నేను ఈ పెంపుడు కుక్కల్ని ఏవైనా సరే నేను పెంచుకుంటాను, పార్లమెంట్లోకి తీసుకెళ్ళకూడదని నిబంధన ఏమైనా ఉందా, పెట్స్ని తీసుకెళ్ళచ్చు అని చెప్పి ఉంది కదా, మరి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని చెప్పి మళ్ళా సేమ్ వ్యాఖ్యల్ని పార్లమెంట్లో ఉండేటువంటి కుక్కలు అని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. సో దీంతో దుమారం రేగుతూ ఉంది. ఆవిడ చేసినటువంటి కామెంట్లకి సారీ చెప్పాలని చెప్పి బీజేపీ అంటుంటే, తప్పేం మాట్లాడలేదు కదా అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఆవిడకి రాహుల్ గాంధీ గారు కూడా మద్దతు ఇచ్చారు, ఆవిడ చేసిన దాంట్లో తప్పులేదు కదా అని. సో దీంతో ఒక రచ్చ మొదలైంది. దానికంటే ముందు పార్లమెంటు ఈ సమావేశాలు, శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే స్టార్టింగ్లోనే డ్రామాలకి ఇది వేదిక కాదు, డ్రామాలు చేయడానికి చాలా వేదికలు ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విపక్షాలకి చురకలు అంటించాడు ఆయన. ఇక్కడ కేవలం ప్రజాసేవ గురించి, ప్రజాసేవకు కోసం అవసరమైనటువంటి చట్టాల గురించి మాత్రమే, అంశాల గురించి మాత్రమే చర్చించండి, అంతే తప్ప మీరు ఇక్కడ డ్రామాలు మొదలు పెడితే కుదరదు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అని అంటే, అనేక అంశాలు చర్చకు రావాలనేది విపక్షాలు పట్టుబడుతుంది. ఏ అంశాలు అని అంటే, ఇప్పుడు సర్ ఉంది అంటే ఓట్ల జాబితాకు సంబంధించి సవరణ జరుగుతుంది. దొంగ ఓట్ల వ్యవహారం, బీహార్లో ఓట్ చోర్ యాత్ర చేశారు రాహుల్ గాంధీ గారు. సో దానికి సంబంధించినటువంటి దాన్ని చర్చించాలి అనేది ఆయన పట్టుబడుతున్నారు. అలాగే సంచార్ సాధి అని ఒక యాప్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ఇన్బిల్ట్ ఇవ్వాలి మొబైల్ కంపెనీలు అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. దీంతో విపక్షాలు ఏమన్నాయి, మొత్తం భారతీయుల సమాచారాన్ని దొంగిలించేందుకు, చోరు చేసేందుకు ఈ యాప్ని ఇన్బిల్ట్గా ఖచ్చితంగా డిఫాల్ట్ యాప్ల్లో ఒకటిగా మొబైల్లో చేయాలని చెప్పి కండిషన్ పెడుతున్నారు అని చెప్పి ఒక పెద్ద దుమారం లేపారు రాహుల్ గాంధీ గారు. జనరల్గా మనకి మొబైల్స్ కనుక కొనుగోలు చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్ కొన్ని యాప్స్ వస్తుంటాయి. ఇప్పుడు బై డిఫాల్ట్ యాప్ల్లో చాలా ఉంటాయి. ఈ యాప్ల్లో అది కూడా డిఫాల్ట్ యాప్ కింద ఉండాలి అని చెప్పేసి కండిషన్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో దానికి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే, కేవలం సమాచారాన్ని చోరీ చేయడానికి పెడుతున్నారని చెప్పేసి రాద్ధాంతం చేసినటువంటి క్రమంలో దానికి బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ బై డిఫాల్ట్ వస్తుంది యాప్, ఆ యాప్ని మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, లాగిన్ అయితే మీ సమాచారం వస్తుంది, అంతే తప్ప మీరేమి మీ సమాచారాన్ని తస్కరించేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, భారతీయుల సమాచారాన్ని మొత్తాన్ని తస్కరించడానికి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సాధారణంగా మనకు ఏ యాప్ అయినా, ఇప్పుడు ఉండేటువంటి యాప్లు, ఇప్పుడు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇవేవైనా సరే, పేటిఎం కానీ, ఇవన్నీ ప్రైవేట్యే, ప్రభుత్వానికి కాదు. కానీ సంచార్ సారథి అనేది గవర్నమెంట్ యాప్. గవర్నమెంట్ యాప్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ గారు. ప్రైవేట్ యాప్లు బోర్డులు ఉన్నాయి, ఇప్పుడు ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ యాప్లే కదా. ప్రైవేట్ యాప్లో లాగిన్ అయినప్పుడు ఖచ్చితంగా సమాచారం ఆ కంపెనీలకు వెళ్తుంది. ఏ యాప్లో మీరు లాగిన్ అయినా కానీ మన సమాచారం వెళ్తుంది. ఇప్పుడు సంచార్ సారథి యాప్
లాగిన్ అయినందువల్ల ప్రభుత్వం చోరీ చేస్తుందని చెప్పి ఎలా చెప్తారు? అసలు ఆ యాప్ ఎందుకు పెడుతున్నారు? ఏ కారణం చేత మీరు బై డిఫాల్ట్ అన్ని మొబైల్స్లో ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అని అంటే సైబర్ సంబంధించిన మోసాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు డిజిటల్ అరెస్టులు ఎక్కువైపోయినాయి. వీటన్నిటిని అరికట్టడానికి ఈ సచార్ సారథి అనేటువంటి యాప్ను డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అది మీరు బై డిఫాల్ట్ పెట్టుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే దాన్ని పోర్ట్రేట్ చేసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు విపక్షాలు అయినట్టు కనిపిస్తుంది. దీని మీద చర్చ జరగాలి అనేది ఒక పట్టుబడుతుంది విపక్షాలు. దీంతోపాటు ఈ కుక్కల హడావుడి, కుక్కల వ్యవహారం, పెట్స్ వ్యవహారం, రేణుకా చౌదరి గారు మామూలుగానే కొంచెం ఫెరోషియస్గాను. సార్ రేణుకా చౌదరి గారిని ఐరన్ లేడీ అంటూ ఉంటుంటారు. సో ఈ కామెంట్స్ ఇప్పుడు ఇలాంటివి ఎంతవరకు దారి తీయచ్చంటారు? ఇప్పుడు ఆవిడ ఏం చేసిన లాస్ట్ టైం కూడా ఏదో శూర్పణఖ అనే భావంతో ఆవిడ్ని మాట్లాడారనేటువంటి ఉద్దేశంతో పెద్ద గందరగోళం లేసింది అప్పట్లో. ఆవిడేదో నవ్వడం ఏదో జరిగింది. ఆవిడ నవ్వుని అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు శూర్పణఖ నవ్వు కింద పోల్చారు. అప్పుడు కూడా ఇలాంటి ఇష్యూ బాగా అయ్యింది. సో ఇప్పుడు మళ్ళా ఈ పెట్టలది, కుక్కలది అయింది. సో రేణుకా చౌదరి గారు సీనియర్ పొలిటీషియన్, మాజీ కేంద్ర మంత్రి. ఆవిడకి అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. సో ఆవిడ ఏది మాట్లాడినా చాలా అర్థవంతంగా మాట్లాడతారు. ఏ ఇష్యూని తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కార్నర్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని కుక్కలు అనలేదు కదా, లోపల చాలా కుక్కలు ఉన్నాయని చెప్పేసి అన్నది. దాంట్లో ఎవరినన్నారో ఏంటో, మొత్తం మీద కుక్కలు ఉన్నాయి, నా కుక్కనే మాత్రం ఎందుకు పంపించరు అని చెప్పేసి ఆవిడ అనడం అనేది నేషనల్ మీడియాలో పెద్ద ఫోకస్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ జరగాలి అని గవర్నమెంట్ సహజంగా చెబుతుంది. పార్లమెంట్ జరపండి, మీరు దాని పద్ధతి ప్రకారం ప్రజలకు ఉపయోగపడేలా జరపండి అని చెప్పేసి విపక్షాలు, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు తీసుకొచ్చి, బీహార్ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది, అందుకని ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టార్గెట్ చేస్తున్నారు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ అర్థవంతమైనటువంటి చర్చలు ఈవెన్ పార్లమెంట్లో కూడా జరగడం లేదు. గతంలో ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఇలా ఉండేది కాదు, అర్థవంతమైనటువంటి చర్చలు జరిగేవి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, అసలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారత ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ముందు చర్చించాలంటున్నారు. సో విపక్షాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో దాని మీద చర్చించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు. ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో బిల్స్ని పాస్ చేసుకోవడం, వాటి మీద మాత్రం చర్చించడానికి రెడీగా ఉంది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ లేదంటే విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు చర్చించడానికి లేదు. అందుకే రేణుకా చౌదరి గారు ఇండైరెక్ట్గా కుక్కలతోటి పోల్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ.